బ్రేకింగ్ న్యూస్ చూసినా మళ్ళీ ఆపరేషన్ సీక్రెట్ రైడ్ కొనసాగుతోంది. ఇరాన్లోకి అమెరికా కమాండో టీం ఎంటర్ అయింది. సో ఇప్పటికే ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ కలిపి యుద్ధం చేస్తున్నాయి. సో దీంతో ఇరాన్లోకి అమెరికన్ కమాండోస్ ఎంటర్ అయ్యాయి. నిల్వల్ని స్వాధీనం చేసుకోవడమే టార్గెట్గా కొనసాగిస్తోంది అమెరికా. ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్స్ సాధ్యమేనా? ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్ చేయడం అనేది అమెరికాకు ఇప్పుడు సాధ్యమేనా? ఇస్ఫహాన్ అణు కేంద్రం వద్ద 200 కిలోల యురేనియం ఉన్నట్లుగా అనుమానం. భూగర్భ సొరంగాల్లో దాచారని యుఎస్కు సమాచారం అందింది. నంతాజ్ అణు కేంద్రంలోనూ మరికొన్ని నిల్వలు ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుసుకుంది. ఈ యురేనియం నిల్వల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక బలగాలతో అమెరికా ఇజ్రాయెల్ జాయింట్గా ఆపరేషన్ చేస్తున్నాయి. కానీ ఈ సమయంలో ఇరాన్లోకి ఎంటర్ అవ్వడం సాధ్యమేనా? ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్ ఇటువంటి కండిషన్లో సాధ్యమేనా? ఎందుకంటే ఇరాన్ కూడా చాలా తీవ్రంగానే తిప్పికొడుతోంది. అమెరికా ఇజ్రాయెల్ కలిపి చేసినటువంటి దాడుల్ని చాలా పక్కాగా పకడ్బందీగా ఎదుర్కొంటుంది. ఇప్పటికే గల్ఫ్ దేశాలపైన కూడా అటాక్స్ చేస్తుంది. ఇజ్రాయిల్లో ఎక్కడెక్కడైతే అమెరికన్ బేసెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా టార్గెట్గా ఇరాన్ తమ దాడుల్ని కొనసాగిస్తోంది. సో ఇటువంటి సమయంలో ఇరాన్లోకి అమెరికా కమాండో టీం ఎంటర్ అయ్యి ఆపరేషన్ సీక్రెట్ రైడ్ సాధ్యమేనా? అటువంటి స్థాయి ఇప్పుడు అమెరికా దగ్గర కనిపిస్తోందా? భూగర్భ సొరంగంలో యురేనియం ఉన్నట్లుగా దాదాపుగా శుద్ధి చేసినటువంటి 200 కిలోల యురేనియం ఉన్నట్లుగా అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. భూగర్భ సొరంగాల్లో దాచారంటూ యుఎస్కు సమాచారం అందింది. నతాంజ్ అణు కేంద్రంలో కూడా మరికొన్ని నిల్వలు ఉన్నట్టుగా అమెరికా అంచనా వేస్తోంది. ఈ యురేనియం నిల్వల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక బలగాలతో యుఎస్ ఇజ్రాయెల్ ఆపరేషన్ 2 జాయింట్గా కొనసాగిస్తున్నాయి. సో ఇరాన్ వద్ద 400 కేజీల శుద్ధి చేసిన యురేనియం నిల్వ ఉంది. దీన్ని స్వాధీనం చేసుకునేదే అమెరికా ఇజ్రాయెల్కు కంటి మీద కునుకురాదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక కమాండో బృందాలను ఇరాన్లోకి పంపి శుద్ధి చేసిన యురేనియంను స్వాధీనం చేసుకోవడం లేదా ధ్వంసం చెయ్యాలి అన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. అయితే అసలు ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్ సాధ్యమేనా అనేటువంటి సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. సో ఒకసారి 2018లో మొసాద్ ఏజెంట్లు ఇరాన్ గుండెకాయ లాంటి టెహ్రాన్లోకి అడుగుపెట్టి అపహరించిన సీక్రెట్లే అసలు ఈ యుద్ధం మొత్తానికి బీజం వేశాయి. ఇరాన్ న్యూక్లియర్ ఆర్కైవ్ రైడ్గా దీనికి పేరు వచ్చింది. సో అసలు ఆపరేషన్ ఏంటి అనేది ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. అమెరికాలో ఒబామా సర్కార్ ఉన్నటువంటి సమయంలో 2015లో ఇరాన్తో అగ్రదేశాలు సమగ్ర అణు ఒప్పందం JCPO కుదుర్చుకున్నాయి. దీంతో ఇరాన్ అణు కార్యక్రమానికి కళ్ళెం పడ్డట్లే అని భావించారు. 2016లో ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల నుంచి పత్రాలను దక్షిణ టెహరాన్ వద్ద పారిశ్రామిక వాడలోని గిడ్డంగికి చేరవేసింది. ఈ సమాచారం మొసాద్ హెడ్ క్వార్టర్స్కు చేరింది. దీంతో అప్రమత్తమైన దాని డైరెక్టర్ యోసి కోహెన్ ఓ రహస్య ఆపరేషన్కు అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి 2018 జనవరి 31వ తేదీని అప్పుడు ఫిక్స్ చేశారు. అంటే దాదాపుగా 8 ఏళ్ల కింద. ఆ రోజు అర్ధరాత్రి దాదాపు 20 మందికి పైగా మొసాద్ ఏజెంట్లు టెహరాన్లోని గోదాం వద్దకు చేరుకున్నారు. వారి చేతిలో శక్తివంతమైన టార్చులు ఉన్నాయి. అవి 3600 డిగ్రీల ఉష్ణోగ్రతను పుట్టించగలవు. సో అది 3600 డిగ్రీలు అంటే అది మామూలు టెంపరేచర్ కాదు. ఆ స్థాయి టెంపరేచర్ని కూడా అవి పుట్టించగలంత శక్తివంతమైనవి. ఈ వేడితో ఎంతటి మందపాటి ఐరన్ సేఫ్నైనా మొత్తం కోసేయచ్చు. ఈ బృంద సభ్యులు ఆ గోదాంలోని చాలా సేఫ్లను వదిలేసి కేవలం 32 ఉక్కు సేఫ్లను మాత్రం అలవోకగా కోసేశారు. వీటిలో తొలుత బ్లాక్ బైండర్ ఫైల్స్ని వెతికి స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రాల్లో అణ్వాయుధాల కీలక డిజైన్లు ఉన్నాయి. వీటితో సహా మొత్తం 50,000కు పైగా రహస్య పత్రాలు, 163 కాంపాక్ట్ డిస్కులు, ఇతర ప్లాన్లకు సంబంధించి సామాగ్రిని ప్యాక్ చేసుకొని ప్లాన్ ప్రకారం 6 గంటల 29 నిమిషాల్లోనే ఆపరేషన్ ముగించేశారు. తెల్లవారుజామున 5 గంటలకు చీకట్లో కలిసిపోయారు. ఉదయం 7 గంటల సమయానికి డ్యూటీకి వచ్చినటువంటి గార్డులు అనురహస్యాలు దొంగతనానికి గురైనట్టు గుర్తించారు. సో అటువంటి ఆపరేషన్ని మళ్ళీ ఇప్పుడు అమెరికా చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. సో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ పైన ఆ ఆపరేషన్ సీక్రెట్ రైడ్ సాధ్యమేనా? ఇరాన్లోకి అయితే ఇప్పటికే అమెరికా కమాండో టీం ఎంటర్ అయ్యింది. 400 కిలోల శుద్ధి చేసినటువంటి యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడమే టార్గెట్గా అమెరికా వెళ్తోంది. ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్ మరి ఈ సమయంలో ఎట్లా సాధ్యం? ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ చాలా తీవ్రంగా తన దాడుల్ని తిప్పికొడుతోంది. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసినప్పటికీ కూడా ఏమాత్రం విరవకుండా ఇప్పటికే ఇరాన్కు సంబంధించినటువంటి సుప్రీం లీడర్ ఖమేనీని కూడా కోల్పోయింది ఇరాన్. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఖచ్చితంగా యుద్ధం మేమే ముగిస్తామని చెప్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గంభీరంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ కూడా యుద్ధాన్ని ముగించేది మేమే అంటూ ట్రంప్కు అటువంటి అవకాశం ఇవ్వం, ఖచ్చితంగా అమెరికాను ధీటుగా ఎదుర్కొంటామంటూ ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. సో ఈ సమయంలో ఇరాన్ ఇంత బలంగా
నిలబడ్డటువంటి ఈ సమయంలో అమెరికా సీక్రెట్ రైడ్ ఇప్పుడు సాధ్యమేనా? మొత్తం 400 కిలోల యురేనియం మొత్తం శుద్ధి చేసినటువంటి ఆ యురేనియానికి సంబంధించి ఆ నిల్వల్ని టార్గెట్ చేసుకోవడమే, ఆ నిల్వల్ని స్వాధీనం చేసుకోవడమే, లేదంటే వాటిని ధ్వంసం చేయడమే టార్గెట్గా అమెరికా ముందుకెళ్తోంది. ఇస్ఫహాన్ అణు కేంద్రం వద్ద 200 కిలోల శుద్ధి చేసినటువంటి యురేనియం ఉన్నట్లుగా అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. భూగర్భ సొరంగాల్లో దాచారు అంటూ యుఎస్కు సమాచారం ఉంది. సో ఆ యురేనియం నిల్వలు ఎక్కడ, సో వాటితో తయారు చేసినటువంటి అణుబాంబులు ఎక్కడ అనేది దానిపైన అమెరికా ఫోకస్ చేసింది. నతాంజ్ అణు కేంద్రంలో కూడా మరికొన్ని నిల్వలు ఉన్నట్లుగా అమెరికా సమాచారం తెలుసుకుంది. ఈ యురేనియం నిల్వల్ని స్వాధీనం చేసుకోవడమా లేకపోతే ధ్వంసం చేయడమా, ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయాలి. యురేనియానికి ఇరాన్ దగ్గర ఆ యురేనియం నిల్వల్ని ఉంచడం క్షేమకరం కాదు అంటూ అమెరికా భావిస్తోంది. సో దీంతో ఆ నిల్వలను సీక్రెట్ ఆపరేషన్ చేసి ఆ నిల్వల్ని మొత్తం స్వాధీనం చేసుకోవడమా లేదంటే వాటిని ధ్వంసం చేయడమా, ఏదో ఒకటి చెయ్యాలి అని అమెరికా చాలా బలంగా ఉంది. సో ప్రత్యేక బలగాలతో యుఎస్, ఇజ్రాయెల్ 2 ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నాయి. మరి ఇరాన్ వీటిని ఎట్లా కాపాడుకుంటుంది, సో ఇరాన్ కూడా వాటిపైన ఎట్లా ఫోకస్ చేస్తుంది అనే దానిపైన చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ 2 కూడా జాయింట్గా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇరాన్ పైన ఇంకా దాడులు కొనసాగిస్తున్నాయి. కొద్ది నెలల పాటు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తామని పక్క 2 దేశాలు కూడా చెప్తూ ఉన్నాయి. సో అమెరికా యుద్ధాన్ని ప్రారంభించింది, మేమే ముగింపు పలుకుతామంటూ ట్రంప్ చెబుతున్నప్పటికీ కూడా ట్రంప్కు అవకాశం ఇచ్చేది లేదు, అమెరికాకు ఏమాత్రం వెనుకడుగు వేసేది లేదు, అమెరికాకు భయపడేది లేదు అంటూ ఇరాన్ కూడా చాలా బలంగా సమాధానం ఇస్తోంది. అమెరికా స్థావరాలపైన, గల్ఫ్ దేశాలపైన కూడా అటాక్స్ చేస్తోంది ఇరాన్. ఈ నేపథ్యంలో ఇంకా మరింతగా ఉద్రిక్తతలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి సమయంలోనే ఇరాన్లో చాలా వరకు యురేనియం నిల్వలు ఉన్నాయనేది అమెరికా తెలుసుకున్నటువంటి సమాచారం. సో దీంతో అమెరికా, ఇజ్రాయెల్ ప్రత్యేక బలగాలు అక్కడికి సీక్రెట్గా వెళ్ళి ఆపరేషన్ చేసేటువంటి పని చేస్తున్నాయి. సో సీక్రెట్ రైడ్ అనేది సాధ్యమైన ఇరాన్ను కన్నుగప్పి వెళ్ళి ఆ యురేనియం నిల్వల్ని ధ్వంసం చేసుకోవడం లేదంటే స్వాధీనం చేసుకోవడం ఈ పరిస్థితుల్లో అమెరికాకు, ఇజ్రాయెల్కు సాధ్యమేనా? సో కమాండో టీం అయితే ఇప్పటికే సీక్రెట్ ఆపరేషన్ కోసం ఇరాన్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. బట్ ఇటువంటి కండిషన్స్లో ఇరాన్ కూడా చాలా బలంగా నిలబడ్డటువంటి ఈ సమయంలో అమెరికాకు, ఇజ్రాయెల్కు అసలు అది సాధ్యమేనటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి.